హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు వినూషా అథెంటిక్ ఫుడ్. ఈరోజు వీడియోలో నేను కర్ణాటక స్పెషల్ అయిన వాంగిబాత్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. దీన్ని చాలా సింపుల్గా ఈజీగా ఎవరైనా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. చాలా తక్కువ టైంలో చేసేసుకోవచ్చు. దీనికోసం ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఇందులోకి 1 టీ స్పూన్ దాకా శనగపప్పు, అలాగే 1 టీ స్పూన్ దాకా మినపప్పు వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ దాకా ధనియాలు వేసుకొని, అలాగే కొద్దిగా జీలకర్ర కూడా వేసుకొని లైట్గా వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగాక ఇందులోకి కొద్దిగా దాల్చిన చెక్క, 3 లవంగాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత కొద్దిగా నువ్వులు వేసుకోవాలి, 1 టీ స్పూన్ దాకా. అలాగే పావు టీ స్పూన్ దాకా మెంతులు, అలాగే ఒక పావు టీ స్పూన్ దాకా గసగసాలు వేసి స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి. ఈ మసాలా దినుసులు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక ఒక 15 నుంచి 20 దాకా నేను ఇక్కడ ఎండుమిర్చి తీసుకుని ఫ్రై చేసుకుంటున్నాను. ఈ కారాన్ని బట్టి మీరు తక్కువ ఎక్కువ చేసుకోవచ్చు. ఇప్పుడు వంకాయల కోసం నేను ఒక గిన్నెలో వాటర్ తీసుకుంటున్నానండి. ఈ వాటర్లో కొద్దిగా సాల్ట్, అలాగే కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను వంకాయలు చేదు రాకుండా ఉండడం కోసము. నేను ఇక్కడ ఒక పావు కిలో దాకా వంకాయలు తీసుకుంటున్నాను. తెల్ల వంకాయలు నేను మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా మీడియం సైజులో కట్ చేసుకుని వాటర్లో వేసుకుంటున్నాను. అన్ని వంకాయలు ఇలా కట్ చేసుకున్నాక వాటర్లో వేసి పక్కన పెట్టేసుకోవాలి. వంకాయలన్నీ ఇలా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాక ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్లో నేను ఒక 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకుంటున్నాను. ఈ ఆయిల్ వేడెక్కాక ఇందులోకి నేను 1 టేబుల్ స్పూన్ దాకా శనగపప్పు వేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా మినపప్పు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా జీడిపప్పు కూడా వేసుకుంటున్నాను. కొద్దిగా కరివేపాకు, కొద్దిగా ఎండుమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న ఒక 2 మీడియం సైజు ఆనియన్స్ వేసుకుంటున్నాను. 2 పచ్చిమిర్చిని చిలుకలుగా కట్ చేసుకుని ఇందులోకి వేసుకుంటున్నాను. ఆనియన్ని కొద్దిగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి ఒక టమోటా కట్ చేసి వేసుకుంటున్నాను. ఈ టమోటా కాస్త మగ్గాక ఇందులోకి కొద్దిగా పసుపు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకున్నాక ఒక 2 to 3 మినిట్స్ ఇవి కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న వంకాయల్ని ఇందులోకి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోకి రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక చిన్న లెమన్ సైజ్ అంత చింతపండు ముందుగా నానబెట్టుకొని గుజ్జుని ప్రిపేర్ చేసుకోవాలి. ఆ గుజ్జుని ఇందులోకి వేసి ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి కొంచెం బెల్లం కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. వంకాయల్ని ఒక 3 నుంచి 4 నిమిషాలు మూత పెట్టేసి మగ్గించుకోవాలండి. ఇలా మెత్తగా అయ్యేదాకా మగ్గించుకోవాలి. ఇలా మగ్గించుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న వాంగిబాత్ పౌడర్ని నేను ఇక్కడ ఒక 2 టేబుల్ స్పూన్ దాకా వేస్తున్నాను. ఇలా వేసాక ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా వండుకొని చల్లార్చుకున్న అన్నాన్ని ఇందులోకి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. పిల్లల లంచ్ బాక్స్ కానీ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి కానీ తొందరగా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి వాంగిబాత్ని. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా వాంగిబాత్ పౌడర్ని వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మీరు ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని ఇప్పుడు కూడా సాల్ట్ సరిపోకపోతే మళ్ళీ కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ కొద్దిగా యాడ్ చేస్తున్నాను. చూడండి, చాలా టేస్టీగా, చాలా క్విక్గా, సింపుల్గా వాంగిబాత్ రెడీ అయిపోయింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి కూడా వీడియో షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.